హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే పరవన్నం అయితే చేద్దామనుకుంటున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. ఇది ఏ పూజ వచ్చినా కూడా ఫస్ట్ అయితే ఈ పరమాన్నం అనేది వండుతాం కదా! అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బియ్యం ఒక గంట పాటు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. అయితే పాలనేవి నేను ఆల్రెడీ వేడి చేసే ఉంచాను. అందుకోసం అయితే ఈ నానబెట్టిన బియ్యాన్ని అయితే పాలలో వేసేస్తున్నాను. మీరైతే ఒక గంట ముందైతే నానబెట్టి అయితే ఉంచండి. ఆల్రెడీ మరిగిన పాలలో అయితే వేసుకొని కొంచెం బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా మూత పెట్టుకొని అయితే ఉంచండి. ఆ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా పొంగైతే వస్తున్నాయి. అయితే దాన్ని సిమ్లో పెట్టుకొని బాగా కలపాలి. ఎందుకంటే అడుగైతే అంటుకుంటే మొత్తం పరమాన్నం అంతా పాడైపోతుంది. అందుకోసం ఏంటంటే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలిపిన తర్వాత సిమ్లో అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దగ్గరికైతే అయిపోయింది చూసారా మొత్తం అంతా కూడా పాలు అనేది చాలా చిక్కగా అయిపోయి మనకి అన్నం కూడా బాగా ఉడికిపోయింది. పాలు కానీ ఇంకొంచెం పలచన అనిపిస్తే ఇంకాసేపు సిమ్లో అయితే ఉంచండి. ఫస్ట్‌లో ఈ బెల్లం పరమాన్నం నాకు అసలు చేయడం వచ్చేది కాదు. బెల్లం వేయబోతికి మొత్తం పాలన్నీ కూడా విరిగిపోయి ఎందుకు విరుగుతున్నాయో కూడా అర్థమయ్యేది కాదు. పంచదారదైతే చేసేసేదాన్ని కానీ ఈ బెల్లందైతే అస్సలు చేయలేకపోతుండేదాన్ని. దాని తర్వాత మా అమ్మ చెప్పింది ఇలా చేయాలనేసి. అప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత అయితే చూసారా బెల్లం అనేది వేసుకోవాలి. మనకి స్టవ్ ఆన్‌లో ఉండి మనం బెల్లం వేస్తే మాత్రం పాలైతే విరిగిపోతాయి. వేడి మీద అయితే ఆ బెల్లం తురుము వేసేస్తే మొత్తం అంతా కరిగిపోతుంది. కొంచెం బాగా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా కలుపుకొని ఎక్కడన్నా కొంచెం కానీ బెల్లం ముక్కలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం అంతా కూడా కరిగిపోతుంది. లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకున్నాను. ఈ యాలకుల పొడి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకో కడాయిలో అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి అయితే కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేద్దామనేసి. అయితే నా దగ్గర కొబ్బరికాయ కూడా ఉంది. కొబ్బరికాయ ముక్కలు కూడా చాలా బాగుంటుంది పరమాన్నంలో వేసుకుంటే. అయితే నేను పరమాన్నంలోని కొబ్బరికాయ ముక్కలు అయితే కొంచెం బాగా వేయించుకుంటున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించుకున్నా కూడా నల్లగా అయిపోతాయి. మనకి బాగోదు టేస్ట్ అయితే. జీడిపప్పు కిస్మిస్ కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఏంటంటే జీడిపప్పు వేయాలి. కిస్మిస్ జీడిపప్పు రెండు కలిపేస్తాం అనుకోండి ఈ కిస్మిస్ అనేవి త్వరగా వేగిపోయి పొంగిపోతాయి. అందుకు బ్లాక్‌గా వచ్చేస్తాయి. అందుకోసం ఏంటంటే ఫస్ట్ జీడిపప్పు బాగా వేగిన తర్వాత లాస్ట్‌లో కిస్మిస్ వేసుకుంటే సరిపోతుంది. అందుకే కొబ్బరి ముక్కలు సపరేట్‌గా వేయించుకున్నాను. వీటితో కలిపి వేపితే ఈ జీడిపప్పు కిస్మిస్ త్వరగా వేగిపోతాయి. ఆ కొబ్బరి ముక్క త్వరగా వేగదు కాబట్టి కొబ్బరి ముక్కలు అయితే ముందుగా వేయించి పక్కనైతే పెట్టాను. అయితే ఈ మొత్తం మనం వేగించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ అయితే ఈ పరమాన్నంలో అయితే వేసేయాలి. ఆ జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యి కూడా వీటిలో వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆ అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.